మరి ఈ కాంపిటేటివ్ సైడ్ రావడానికి ఫర్దర్గా గవర్నమెంట్ సెక్టార్ సెలెక్ట్ చేసుకోవడానికి 2015 డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఒక 4 మార్క్స్తో నేను గ్రూప్ 2 సర్వీస్ మిస్ అయ్యాను. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4 to 5 lakhs మెంబర్స్ మనకి ఎగ్జామ్ రాస్తారు. మనం జాబ్ కొట్టాలంటే మన ప్రిపరేషన్ అనేది ఇతరుల ప్రిపరేషన్కి ఎట్లా డిఫరెంట్గా ఉండాలి. పేపర్ 1, 2, 3, 4 ఉంటాయి గ్రూప్ 2లో. పంచాయత్ సెక్రటరీ అంటే అది బాగా హెక్టిక్ జాబ్, అంటే వర్క్ ఓరియంటెడ్గా మనకు గ్రామంలో ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ రెండింటిని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోగలిగింది? ఖచ్చితమైన సమయంలో డ్యూటీకి వెళ్తూ ఉదయం సాయంత్రం ప్రిపేర్ అయ్యేవాడిని. ర్యాంక్ సాధించడానికి కూడా కారణం అదే అనిపించింది. ఈ డాటాకు సంబంధించి ప్రత్యేకించి మీ ప్రిపరేషన్ విధానంలో జరిగిన మైనస్లు ఏంటి? అనలైజ్ చేసుకొని క్వశ్చన్ని క్షుణ్ణంగా చదువుకొని 4 పేపర్లో కొద్దిగా ఎక్కువ మనలో టెన్షన్ పడే పేపరు ఎకానమీ. దీనికి మీ స్ట్రాటజీ ఏంది? 3rd పేపర్ అంటే గతం నుంచి కూడా నాకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టం. లాస్ట్ పేపర్ మన నేటివ్ మూమెంట్కి సంబంధించింది. దీంట్లో కూడా మనకు ఎక్కువ స్కోరింగ్ చేసేయడానికి అవకాశం ఉన్న పేపర్. సో నాకు ఈసారి అవుట్ ఆఫ్ 150కి నేను 118 మార్కులు సాధించగలిగాను. ఇప్పుడు కూడా చేయకుండా ఉండుంటే ఇంకొక 3-4 మార్క్స్ సాధించుకోవచ్చు అని నా అభిప్రాయం. ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ హాల్లో మన పర్ఫార్మెన్స్ అనేది ఇంకో ఎత్తు. మరి ఎగ్జామ్ హాల్లో ఎట్లాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో కావాలి? ఎగ్జామ్లో హాల్లో 150 మార్క్స్ 150 మినిట్స్ ఉంటుంది. సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.